హాయ్. చేసే ఉద్యోగం ఎలాంటిదైనా ఉద్యోగులంతా 1వ తారీఖు వచ్చిందంటే శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా ఎంప్లాయీస్ అందరికీ కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రతి నెల అకౌంట్లో పడే జీతం తగ్గుతుందేమోనని. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్ నిబంధనల కారణంగా టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందేమోనన్న టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. అసలు కొత్త లేబర్ కోడ్స్ ఏం చెప్తున్నాయి? వీటి ప్రకారం శాలరీలో కోతలు విధిస్తారా? గత నెలలో వచ్చినంత జీతం ఈసారి రాదా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లతో దేశవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో భారీ మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల జీతాల చెల్లింపుల విధానం మారబోతోంది. పే స్ట్రక్చర్లో సమూల మార్పులు జరగబోతూ ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి ఇచ్చే మొత్తం జీతంలో కనీసం 50% బేసిక్ పే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటి వరకు చాలా కంపెనీలు టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా చూపించడానికి బేసిక్ పేను కేవలం 30 లేదా 40%కే పరిమితం చేసి మిగతా శాతాన్ని ఇతర అలవెన్సులుగా ఇస్తూ వచ్చాయి. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బేసిక్ పే కనీసం సగానికి పెరగడం వల్ల ఆ బేసిక్ పే ఆధారంగా లెక్కించే పీఎఫ్, ఇతర చట్టపరమైన కోతలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. దీనికి అనుగుణంగా చాలా కంపెనీలు తమ పే స్ట్రక్చర్ను మార్చే పనిలో పడ్డాయి. ఈ మార్పుల వల్ల ఉద్యోగులకు ప్రతి నెల చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీ కొంతమేర తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. టేక్ హోమ్ శాలరీ తగ్గకుండా ఉండాలంటే కంపెనీలు ఉద్యోగి సిటీసీ పెంచాలి. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో యాజమాన్యాలు సిటీసీని పెంచేందుకు సుముఖంగా లేవు. అయితే టేక్ హోమ్ తగ్గినా కూడా ఉద్యోగులకు ఒక బలమైన సానుకూల అంశం కూడా దాగి ఉంది. పీఎఫ్, గ్రాట్యుటీకి వెళ్లే మొత్తం పెరగడం వల్ల ఉద్యోగుల దీర్ఘకాలిక సామాజిక భద్రత అమాంతం పెరుగుతుంది. అంటే రిటైర్మెంట్ నాటికి చేతికి భారీ కార్పస్ ఫండ్ అందుతుంది. 15,000 రూపాయల లోపు ఉన్న చట్టపరమైన వేతన పరిమితిపై పీఎఫ్ కోతలను కంపెనీలు పరిమితం చేస్తే టేక్ హోమ్ జీతంపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదని నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. కొత్త లేబర్ కోడ్ అమలు విషయంలో కార్పొరేట్ సంస్థల సన్నద్ధత వివిధ రకాలుగా ఉంది. భారీ బహుళజాతి కంపెనీలు ఇప్పటికే ఈ మార్పులను అమలు చేయడమో లేదా తుది దశ పరిశీలనలో ఉన్నాయి. కానీ ఐటీ, బీపీఓ, స్టార్టప్ కంపెనీలు దీనిపై ఇంకా ఒక ప్రాథమిక అవగాహన దశలోనే ఉన్నాయి. ఇక మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు ఈ నిబంధనల పట్ల ఇప్పటికీ స్పష్టత కరువైంది. రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాల్సిన ఫైనల్ నోటిఫికేషన్ల కోసం చాలా సంస్థలు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇటీవల టీసీఎస్ కొత్త వేతన విధానాన్ని ప్రకటించినప్పుడు ఉద్యోగులలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు యాజమాన్యం ఎఫ్ఏక్యూస్ విడుదల చేసింది. గందరగోళాన్ని నివారించడానికి పారదర్శకమైన కమ్యూనికేషన్ చాలా అవసరమని హెచ్ఆర్ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కొత్త మార్పుల వల్ల ఉద్యోగుల జీతంలో ఏ మార్పులు వస్తాయో ముందుగానే స్పష్టంగా వివరించాలి. ఇందుకోసం బిఫోర్ అండ్ ఆఫ్టర్ శాలరీ స్టేట్మెంట్ విధానాన్ని పాటించడం ఉత్తమంగా కనిపిస్తోంది. అంటే పాత బేసిక్ పేకి, కొత్త బేసిక్ పేకి మధ్య ఉన్న వ్యత్యాసం, పీఎఫ్ కంట్రిబ్యూషన్లో వచ్చే మార్పులు, గ్రాట్యుటీ లెక్కలు, చివరగా నెట్ పే ఎంత వస్తుందనేది ఒక స్పష్టమైన పోలికతో చూపించాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అప్పుడే ఈ లేబర్ కోడ్ మార్పులను ఉద్యోగులు ఎలాంటి అపోహలు లేకుండా సానుకూలంగా అర్థం చేసుకుంటారని నిపుణులు భరోసా ఇస్తున్నారు.